ఈరోజు సండే అయినా సరే కొంచెం వేంగలగిసి అన్ని పనులు చేసుకొని పూజ చేశాను. ఇదిగో ఈ పూజతో నా డే స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత టిఫిన్ చేసి లంచ్ చేశాక మూవీకి వచ్చాము. మహారాజా మూవీకి. ఇది చాలా బాగుందని అన్నారు. అందరూ రివ్యూస్లో చూశానమాట. చాలా బాగుందంటే ఇంకా వచ్చాము. మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది. లోపలికి వెళ్ళాక ఏసీయే కాబట్టి ప్రాబ్లం లేదండి. నాకు హారర్ పిక్చర్స్ అన్నా థ్రిల్లర్స్ అన్నా చాలా ఇష్టం. మూవీ ఎలా ఉన్నా సరే రివ్యూస్లో ఏం చెప్పినా సరే థ్రిల్లర్ అనగానే హారర్ అనగానే వెళ్దామని మా ఆయనకి ఓ తల తినేస్తాను నేను. అలానే ఈరోజు కూడా వచ్చామన్నమాట. మేము మెలోడీ థియేటర్కి వచ్చాము. వైజాగ్లో మెలోడీ థియేటర్ తెలియకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది అంత ఫేమస్. దీనిలో సౌండ్ ఎఫెక్ట్స్ సూపర్గా ఉంటుంది. అందుకని చాలామంది ఈ థియేటర్లో మూవీ చూడడానికి ఇష్టపడతారు. మంచి అంటే స్టార్ హీరోస్ మూవీస్ వస్తాయి కదా, అలాంటివి ఈ థియేటర్కి ఎక్కువ వచ్చి చూడాలనుకుంటారు చాలామంది. ఇంట్రెస్ట్ పెడతారనమాట. లోపలికి వెళ్తున్నాం మేము. మూవీ స్టార్ట్ అయ్యింది. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్. చాలా చాలా బాగుంది మూవీ. తప్పకుండా చూడండి అందరూ. ఇంకా మూవీ అయిపోయింది. మేము బయటకు కూడా వచ్చేస్తామన్నమాట. ఇదిగోండి బయటకు వచ్చేస్తున్నాము. నాకు చాలా సాటిస్ఫాక్షన్. అసలు సినిమా ఎక్కడ బోర్ అనిపించలేదు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్ట్లు ఎక్సలెంట్ ఉంది మూవీ. తర్వాత మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. ఆ దారిలో ఉంటుంది కదా కాంప్లెక్స్ దగ్గరలో. ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. అక్కడ ఏమైనా తిందాం అనుకున్నాం కానీ అప్పుడే ఇంకా షాప్స్ అవి ఓపెన్ చేస్తున్నారు. పెద్దగా ఏం ఇక్కడ లేవు. షవర్మా ఇలాంటివి ఉన్నాయి. అన్ని షాపులు పూర్తిగా ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇంకా ఇక్కడ తినాలనిపించలేదు. అలా అటు ఇటు తిరిగాము. ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి ఒక క్లిప్ తీసాను అనమాట చూద్దామని. ఈ గ్యాప్లో నాకు ఫ్రెండ్, నేను ఇంగ్లీష్ హౌస్ అంటే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ అనమాట. అక్కడ మేము ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాము ఒక 4 years బ్యాక్ అనుకుంటా. అందులో ఉన్న అమ్మాయి ఆన్లైన్ ఫ్రెండ్. తను సడన్గా నేను ట్రాఫిక్లో చూసాక ఇంకా నాకు ఇంకా మాటలు రాలేదు. ఇలా కలుస్తామని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇద్దరమును. ఇంకా కొంచెం ముందుకి బండాపి ఇంకా మాట్లాడాను చాలా టైం. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక ఫోటో తీసుకోలేదు, సెల్ఫీ తీసుకోలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను. చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలియదు. పిక్ కూడా తీసుకోలేదు అనుకున్నాను. కానీ వాళ్ళు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయారంట. హైదరాబాద్లో ఉండేవారు ఇంతకుముందు. వైజాగ్ వచ్చేసారంట. ఫస్ట్ టైం ఇలా ఫేస్ టు ఫేస్ చూసుకున్నాము. అంత ట్రాఫిక్లో కూడా గుర్తుపెట్టాము. మా ఆయన అయితే ఎలా గుర్తుపెట్టారు మీ నిద్రు అని చాలా షాక్ అయ్యారు. తన నేమ్ లావణ్య. దీంతో పాటు మరో ఇద్దరున్నారు ఫ్రెండ్స్. ఒక అమ్మాయి విజయ, ఇంకో అమ్మాయి పవిత్ర అని. ఈ విజయ అనే అమ్మాయి సిఐడిలో వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎస్ఐ అయిందంట. నాకు తెలియదు, కొంచెం కాంటాక్ట్ మిస్ అయింది. పవిత్ర ఇంకా హైదరాబాద్లో ఉంటుంది. మా ముగ్గురం వైజాగ్. అప్పుడేమో వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఆన్లైన్లో ఇలా కలిసాము. ఇప్పుడేమో ఫేస్ టు ఫేస్ కలిసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు నేను. లెర్నర్స్కి ఇంగ్లీష్ హౌస్ బెస్ట్ ప్లాట్ఫామ్. అసలు చాలా బాగా చెప్తారు. మేమైతే చాలా ప్లాన్లు వేసాము ఒకసారి మీట్ అవ్వాలని, కానీ ఎప్పుడూ కుదరలేదు. అనుకోకుండా ఇలా జరిగింది మీటింగ్. తర్వాత మేము బర్గర్ కింగ్కి వచ్చాము. అక్కడ ఫుడ్ కోర్ట్లో ఏం తినలేదు కదా, అందుకని ఇక్కడ బర్గర్ ఏమైనా తిందామని వచ్చామన్నమాట. ఇక్కడ అంబియన్స్ అంతా చాలా బాగుంది. లోపల చూడండి కిచెన్. ఫస్ట్ మేము ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము, కానీ ఇక్కడ ఇంకొంతమంది ఇస్తున్నారు. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎక్కువగా మేము కేఎఫ్సీకి వెళ్తూ ఉంటాము. ఇక్కడికైతే ఎప్పుడు రాలేదు. బర్గర్ కింగ్కి ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆర్డర్ అయితే ఇచ్చాము. ప్రజెంట్ ఈ కింగ్ బర్గర్లో ఒక ఆఫర్ నడుస్తుంది. అదేంటంటే 99కి 2 బర్గర్స్, చికెన్ బర్గర్స్ అనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం అవి కూడా ఎలా ఉంటాయో. మా ఆర్డర్ తీసుకున్నారు. మాకు వెయిట్ చేయమన్నారు. మేము ఇంకా టేబుల్ దగ్గరికి వెళ్తున్నాము. కాసేపు అలా రిలాక్స్ అవుతూ కూర్చోవచ్చు ఆర్డర్ వచ్చే వరకు. ఇది కాంప్లెక్స్ పక్కన ఉంది. బర్గర్ కింగ్, కేఎఫ్సీ ఇవన్నీ వరుసగా ఉంటాయి. మా ఆర్డర్ వచ్చేసిందండి. ఇదిగోండి ఈ బర్గరే అనమాట. 99కి 2 అన్నాను కదా, అవే ఇవి. టేస్ట్ చేస్తున్నాము. బర్గర్ అయితే చాలా బాగుంది టేస్ట్. ఈ చికెన్ వింగ్స్ తీసుకున్నాము బకెట్. అది నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు. కేఎఫ్సీ టేస్ట్ చాలా బాగుంది. బయటకు వచ్చాక ఇరానీ చాయ్ కోసం వచ్చాము. ఇరానీ చాయ్ అంటే పిచ్చి అనమాట మా ఆయనకి. తర్వాత రైతు బజార్కి వెళ్ళి అక్కడ కొన్ని కూరగాయలు, గ్రోసరీస్ అన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు డే అంతా బయటే ఉన్నట్టు అనిపించింది. మధ్యాహ్నం వచ్చాం బయటికి. ఇప్పుడు చూడండి క్లైమేట్, నైట్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి ఇంకా రిలాక్స్గా పడుకోవడమే. తిన్నది ఎక్కువ అయిపోయింది కదా, బర్గర్లు, టీలు అవి ఇవి తిన్నాం కదా, ఇంకా ఆకలి లేదు. మా ఆయనకి ఇంకా ఆకలి వస్తే ఏమైనా చేసి పెడతాను.
నాకైతే ఇంకా ఇది చాలు ఇనఫ్. ఇంటికి వెళ్ళిపోతున్నాను. చల్లగా అయిపోయింది క్లైమేట్, కానీ వర్షం అయితే అస్సలు పడట్లేదండి మాకు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దయచేసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.